Chairs, please. Ramesh garu, please. Q&A. So requesting chairs koche tvarga. Yeah. సో ద 100 పెయిడ్ ప్రీమియర్స్ దగ్గర నుంచి రిలీజ్ అయిన తర్వాత వరకు కూడా ఇప్పటి వరకు కూడా చూసిన ప్రతి ఒక్కరు సినిమాని చూసిన ప్రతి ఒక్కరు చాలా మంచి పాజిటివ్ రెస్పాన్స్ ఇస్తున్నారు. చాలా మంచి సినిమా చాలా రోజుల తర్వాత చూసాము అనే ఒక ఎక్సైట్మెంట్ని చూపిస్తూ ఉన్నారు. సో డెఫినెట్గా మంచి సినిమాల్ని థియేటర్స్లో చూసి ఎంజాయ్ చేసి మంచి సక్సెస్ అందిస్తున్న ఆడియన్స్ అందరికీ ఈరోజు థ్యాంక్స్ చెప్పడానికి వచ్చిన మా టీం మెంబర్స్ అందరి మాటలు వినేసాము. సో ఇప్పుడు ఒక్కసారి మీడియాతో ఇంటరాక్షన్లోకి కూడా వెళ్ళిపోదాము. సో రిక్వెస్టింగ్ సాగర్ గారు, మిషా, రమేష్ గారు, శశిధర్ సార్ టు ప్లీజ్ హ్యావ్ యువర్ సీట్స్. సుధీర్ వర్మ గారు కూర్చోండి. యా ఓకే, సో మనం స్టార్ట్ చేద్దాం. యా నిశాంత్ గారు రెడీ? ఎస్, మీ యువర్ ఫస్ట్ క్వశ్చన్ టు సాగర్ గారు. సాగర్ గారు. సాగర్ గారు సార్, సినిమాలో లాస్ట్లో విమెన్ సేఫ్టీ మీద మంచి మెసేజ్ ఇచ్చారు. ఇప్పటికి మీరు చేసిన సినిమాలన్నీ డిఫరెంట్గా చేసుకుంటూ వెళ్తున్నారు. కొంచెం టైం తీసుకున్నా సరే డిఫరెంట్గా చేసుకుని వెళ్తున్నారు. టెలివిజన్లో ఒక సెటిల్డ్ కెరియర్ని వదిలేసి ఇక్కడికి వచ్చారు. ఇప్పుడు ఆల్మోస్ట్ ఇన్ని సినిమాల రిజల్ట్లు చూశారు, ఈ సినిమా ఓపెనింగ్స్ వరకు చూశారు. ఎగ్జాక్ట్లీ. వెనక్కి తిరిగి చూసుకుంటుంటే ఇదంతా వర్త్ ఇట్ అని అనిపిస్తుందా లేదా? డెఫినెట్గా వర్త్ ఇట్ సార్. ఎందుకంటే అంటే ప్యూర్ కమర్షియల్ వాల్యూ గురించి మాట్లాడుతున్నాను. సినిమా రిజల్ట్ జనాలు మాట్లాడుకోవటం గురించి అన్నీ పక్కన పెట్టండి. యా, కమర్షియల్ సాటిస్ఫాక్షన్ ఒకటి ఉంటుంది కదా. యా డెఫినెట్గా. ఎందుకంటే నేను సీరియల్లో ఉంటే కమర్షియల్గా నేను ఎంత గెయిన్ చేస్తామని అందరూ తెరవచ్చు. బట్ నాకు కమర్షియల్ కంటే నేను సినిమా ఇండస్ట్రీలో నాకు ఏదైతే ఆర్కే నాయుడును ఇమేజ్ ఇచ్చారో ఆ ఇమేజ్ని అక్కడ స్టాప్ చేయాలని అనిపించలేదు. ఆ ఇమేజ్ని అక్కడ స్టాప్ చేసి ఇంకొక సీరియల్ చేయాలని అనిపించలేదు. వాట్ నెక్స్ట్ అని ఆ ఇమేజ్కి తగ్గట్టు నాకు ఇచ్చిన ఆ ఇమేజ్ని మూవీస్ ద్వారా ఇంకా మూవీస్ చేసి సాధ్యమైనంత వరకు ఒక ఫ్యామిలీ చూడదగ్గ మూవీస్, చిన్న మెసేజ్ ఓరియంటెడ్ మూవీస్, అంటే మెసేజ్ అంటే స్పీచ్లా కాకుండా అండర్ కరెంట్గా ఒక మంచి చెప్పాలని ట్రై చేసాం. డెఫినెట్గా షాదీ ముబారక్ అండ్ ద 100 నన్ను ఎప్పుడు నాకు ఏ రిగ్రెట్ లేదు, చాలా సాటిస్ఫైంగ్గా ఉంది. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఈసారి నెక్స్ట్ కొంచెం క్విక్గా చేయండి సినిమా. సాగర్ గారు. సార్ కుమార్ గారు. సార్ అంటే ఈ సినిమా చూసినప్పుడు ఎమోషన్స్ అండ్ ఒక రియలిస్టిక్ అప్రోచ్ ఉన్న కాప్ ఈ రెండు కూడా చాలా బాగా బ్యాలెన్స్ చేస్తారు సెకండ్ హాఫ్కి వచ్చేసరికల్లా. యా, ఎక్కడ హీరోయిజం కోసం ఎక్కడ ట్రై చేసినట్లేదు, అంటే ఎక్స్ట్రాగా ట్రై చేసినట్టు కథలో ఉన్న హీరోయిజంనే ఎలివేట్ చేస్తూ వచ్చారు కదా. యా, ఇది ఒక కొత్త పర్సెప్షన్ అనిపించింది మాకు పోలీస్ రోల్స్లో. సో అదే పే ఆఫ్ అయింది అనిపించింది నాకు. ఏమంటారు? నాకు మీరు అందుకే నాకు ఒక రివ్యూ చూశాను, మన వాళ్ళు రాసిన రివ్యూ. సీరియల్ నుంచి వచ్చిన వారంటే ఉన్నదానికంటే కొంచెం ఓవర్ బ్రైట్గా ఉంటుంది. ఎక్స్ప్రెషన్స్ కానీ ఇవి ఉంటాయి, అలా లేదు, చాలా న్యాచురల్గా చేశారు అని. అది నాకు చాలా మంచి కాంప్లిమెంట్. ఎందుకంటే నేను ఈ కథ అనుకున్నప్పుడు ఎక్కడ కమర్షియాలిటీ అనుకోలేదు. మనం చూసే ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఎలా ఉంటాడో, అంటే ఒరిజినల్గా ఎలా ఉంటారో అదే ఐపీఎస్ ఆఫీసర్ యాక్టింగ్, అదే ఎక్స్ప్రెషన్, అదే బాడీ లాంగ్వేజ్. ఒక జెన్యున్గా కథ చెప్తున్నప్పుడు, ది 100 మెసేజ్ జెన్యున్గా చెప్తున్నప్పుడు ఏ ఓవర్ యాక్షన్ లేకుండా దీన్ని ప్రాపర్గా హ్యాండిల్ చేద్దామని బాడీ లాంగ్వేజ్ని కూడా కంట్రోల్ చేసుకుంటే మీన్స్ దానికి యాప్ట్గా అయ్యేలా ప్లాన్ చేసుకొని చేశాము. అది ఈరోజు ఎస్పెషల్లీ అదే ఈరోజు విక్రాంత్ పెట్టింది. మిషా గారు హాయ్ అండి, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. అంటే యూ ప్లేడ్ ఏ డిఫరెంట్ రోల్, ఒక రెగ్యులర్ హీరోయిన్ రోల్ కాదు. ఇందులో లవ్ అనేది ఏదో అండర్లైన్గా ఉంటుంది తప్ప లవ్ స్టోరీ కాదు, కానీ లవ్ ఉంటుంది. ఒక
కాప్కి విక్టిమ్కి మధ్య స్టోరీలానే ఉంటుంది. ఒక డిఫరెంట్గా అనిపించింది మీ క్యారెక్టరైజేషన్స్ కానీ త్రూఅవుట్ ఎండ్ వరకు కూడా. మీకు ఎలాంటి అంటే అప్లాజెస్ బాగా వస్తున్నాయి. సో ఇలాంటి డిఫరెంట్ రోల్స్ చేయడానికి ఇంకా ముందు కూడా రెడీగా ఉంటారా? Yes, I'm ready to play many other different roles. Like this also, as you said, it was not like regular love story, but love story, victim, every layers I've got to play in this movie. And the emotional scenes were so intense that when I saw it on screen, I'm like, nice, Misha, you have done a good job. I complimented myself. I know that people will like it, but we should also like it. So I liked it, and I'm open to try many more difficult roles and characters. శశి గారు, సో అంటే ముందు నుంచి చాలా మందికి ముందే షోస్ వేసేసి చూపించడం చూసాం మేము. అండ్ మాకు కూడా 2 days బిఫోర్ వేయడం జరిగింది. అయితే మీకు బాగా నచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి? ఆఫ్టర్ వాచింగ్ ఫిలిం వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి? ద 100 నుంచమ్మా, ద 100 నుంచి ఫస్ట్ థింగ్ నాకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్స్ మీడియా ద్వారానే. పోలీస్ కట్అవుట్కి పర్ఫెక్ట్ సూట్ అయ్యారని. దాంతోపాటు సినిమా గురించి ఒక్కరికి కూడా నాకు నెగిటివ్ కామెంట్ రాలేదు. అంటే దీంట్లో ఉన్న కంటెంట్ అలాంటిది. సో ప్రతి ఒక్కరి గురించి ప్రతి క్యారెక్టర్ గురించి వాళ్ళు డిఫైన్ చేసి రాస్తారు. ఏ క్యారెక్టర్ గురించి వీళ్ళు బాగా చేయలేదని రాయలేదు. అది సినిమా గురించి ఓవరాల్గా నెగిటివ్ రాలేదు. అండ్ ఆడియన్స్ ఏంటంటే వాళ్ళు ఫస్ట్ చూసిన ప్రతి ఒక్కరు ఇది కదా ఎక్స్పెక్ట్ చేసింది, ఇలాంటి కథలు రావాలని. అండ్ దాంతోపాటు ఎవరు అంటే ఎగ్జైటింగ్ కాల్స్, ఫస్ట్ టైం నాకు ఇండస్ట్రీ నుంచి కాల్స్ వచ్చాయి, కంగ్రాచులేషన్స్ అని. అది నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఇండస్ట్రీలో చాలామంది ఫోన్ చేసి ఇది ఫ్రైడే కంగ్రాచులేషన్స్, మూవీ చాలా బాగుందట, మేము చూస్తామని చూసి మరి కాల్ చేశారు. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. కంగ్రాచులేషన్స్ అండ్ విష్ గారు. Yes, sir. సో మీకు ఎలా అనిపించింది ఆఫ్టర్ సీయింగ్ రెస్పాన్స్? జనాలతోటి సినిమా కలిసి చూసారు, వాచ్డ్ విత్ ఆడియన్స్ అండ్ ఆల్. హౌ ఇస్ దట్ రెస్పాన్స్ ఫర్ యూ? The response is very positive. Everybody who is coming out of the theaters, they are coming out with that vibes, that trance. Wow. Like everybody is praising about the story, about the climax, about the characters, the actors. As he said, no negative thought, like no negative talk is out. Everybody is talking only and only positive. It's just that people should go and watch it. Whoever is watching it, they are praising about the movie. We want everyone to go and watch it. Each one of you. Yeah, the response is good. I am happy. We are happy. The hard work we have put into the movie, everybody can see that, and we are enjoying the outcome now. Thank you. ప్రొడ్యూసర్ గారు, సినిమాలో ఉమెన్ సేఫ్టీ గురించి ఒక మెసేజ్ ఉందని చెప్తున్నారు. ఉమెన్కి స్పెషల్ షోస్ ఏమైనా ప్లాన్ చేస్తున్నారా? అనుకుంటున్నామండి. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా కొన్ని షోస్ అనుకుంటున్నాం. ఇక్కడ మన స్పెషల్ గెస్ట్గా రవీంద్ర గారు వచ్చారు, అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్. ఆయన యాక్చువల్గా 1 year బ్యాక్ వచ్చి సాగర్ గారిని కలిశారు మా ఆఫీస్లో. కలిసినప్పుడు ఆయన ఒక మాట అన్నారు, మీ ఇన్స్పిరేషన్తోనే నేను ఈ డిపార్ట్మెంట్కి వచ్చాను అని. నేను సర్ప్రైజ్ అయ్యాను. నాకు ఈయన ఇమేజ్ సీరియల్ది అది అంతగా ఉంటుందని నాకు తెలియదు అప్పుడు. ఈరోజు ఆయన మళ్ళీ నిన్న సినిమా చూసి ఈరోజు ఆఫీస్కి వచ్చి ఇది చెప్తే ఇక్కడికి వస్తే అర్థమవుతుంది. సో డెఫినెట్గా వాళ్ళందరికీ, అలాగే లేడీస్ కూడా స్పెషల్ షోస్ ప్లాన్ చేస్తున్నామండి. ఆర్కే గారు,